రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టులో పిటిషన్ వేసింది ఎస్బీఐ. ఎకరం 237 కోట్లకు దక్కించుకుంది గౌరవ్ వెంచర్స్. 6 ఎకరాల 9 గుంటలకి వేలం వేసింది టీజీఐఏసీ. ఈ భూమిలో 5 ఎకరాలు తమవే అంటోంది ఎస్బీఐ. ఎస్బీఐ పిటిషన్పై రేపు హైకోర్టులో విచారణ జరగబోతోంది. రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్టులో ఈ పిటిషన్ వేసింది. ఎకరం 237 కోట్లకు గౌరవ్ వెంచర్స్ దక్కించుకుంది. మనందరికీ విషయం తెలుసు. అందులో 6 ఎకరాల 9 గుంటలకి మొత్తం టీజీఐఏసీ వేలం వేసింది. అయితే ఈ 6 ఎకరాల 9 గుంటల భూమిలో 5 ఎకరాలు మావే అని అంటోంది ఎస్బీఐ. దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసింది. సో దీనిపై రేపు హైకోర్టులో విచారణ జరగబోతుంది. సో మరి హైకోర్టు ఏం చెబుతోంది, వాద ప్రతివాదాలు ఎలా ఉంటాయో చూడాలి. రాయదుర్గం భూములు, దాని ధర హాట్ టాపిక్ అయిపోయింది. మనందరికీ తెలుసు. ఎకరం 237 కోట్లకు దక్కించుకుంది గౌరవ్ వెంచర్స్. మొన్న 6 ఎకరాల 9 గుంటల్ని వేలం వేసింది టీజీఐఏసీ. దాన్ని 237 కోట్లకు ఎకరానికి దక్కించుకుంది గౌరవ్ వెంచర్స్. అయితే ఇప్పుడు దీనిపైనే, ఈ రాయదుర్గం భూముల దీనిపైన, ఈ వేలంపైన హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ వేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకు అనంటే టీజీఐఏసీ వేలం వేసిన 6 ఎకరాల 9 గుంటల భూమిలో 5 ఎకరాలు మావే అంటోంది ఎస్బీఐ. సో ఎస్బీఐ వేసిన ఈ పిటిషన్ పై రేపు హైకోర్టులో విచారణ ఉంటుంది. సో మరి వాద ప్రతివాదాలు ఎలా ఉంటాయి, పిటిషన్లో ఏం చెప్తోంది హైకోర్టు, కోర్టు ఏం చెప్పబోతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.